కురుక్షేత్ర యుద్ధం ముందు పాండవులు మరియు కౌరవుల మధ్య వివాదం తీవ్రమైంది. యుద్ధానికి సిద్ధంగా ఉన్న అర్జునుడు తన రథం మీద కూర్చుని యుద్ధభూమిని చూస్తున్నాడు. అతని కళ్లముందు కనబడుతున్న దృశ్యం అతన్ని కలచివేసింది. కృష్ణ, ఈ యుద్ధం నాకు కష్టం. నేను నా బంధువులపై ఆయుధాలు ఎత్తలేను. నావల్ల అందరికీ నాశనమే జరగనుంది అని అర్జునుడు విచారంగా అన్నాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ, అర్జునా, నీ మనస్సు ధైర్యం కోల్పోవడం సరైంది కాదు. ఇది క్షత్రియుడి కర్తవ్యం. ధర్మాన్ని రక్షించడం నీ బాధ్యత అని ప్రోత్సహించాడు. అర్జునుడు మరింత బాధపడుతూ, కాని కృష్ణా, బంధుత్వం, ప్రేమ ఇవన్నీ ఎలా మర్చిపోవాలి? నాపై ఈ బాధను వేయడం సమంజసమా అని ప్రశ్నించాడు. శ్రీకృష్ణుడు రథంమీద నిలబడి అర్జునుడిని నేరుగా చూస్తూ, అర్జునా, నీ కర్తవ్యం యుద్ధం చేయడం మాత్రమే. ఫలితంపై దృష్టి పెట్టకూడదు. బంధుత్వానికి అతీతంగా ధర్మం గురించి ఆలోచించు. ఇది నీ జీవితం యొక్క ప్రధాన లక్ష్యం అని గట్టిగా చెప్పాడు. కృష్ణుడి మాటలతో అర్జునుడి మనసులో కొంత స్పష్టత వచ్చింది. అతను గాంధీవాన్ని చేతిలోకి తీసుకుని, నీ మాటలు నా మనసుకు తూటాలను ఎత్తుకున్నట్లున్నాయి కృష్ణా. ఇప్పుడు నాకర్థమైంది. నా ధర్మం నిర్వర్తించడానికి నేను సిద్ధమన్నాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ, మనస్సులో ధైర్యం ఉంచు అర్జునా, నీ ధర్మం చేయు. విజయం లేదా పరమస్థానం రెండూ నీకే వచ్చేది అని ఆశీర్వదించాడు. ఈ సంభాషణలోని ముఖ్య అంశాలు: అర్జునుడి సంఘర్షణ. అర్జునుడు ధర్మం మరియు బంధుత్వం మధ్య చిక్కుకుపోయాడు. శ్రీకృష్ణుడి బోధ. శ్రీకృష్ణుడు ధర్మం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. ఫలితం కంటే కర్తవ్యం. శ్రీకృష్ణుడు ఫలితం గురించి ఆలోచించకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించాలని చెప్పాడు. అర్జునుడి సంఘర్షణ మనందరిలోనూ ఉండే మానవ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. శ్రీకృష్ణుడి ఉపదేశం మనకు సరైన మార్గాన్ని చూపుతుంది.